ప్రభు యొక్క బలలో పాల్పొందులు పొందక ముందుగా లేఖనంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 58 వరకు మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 58 వరకు మార్చి చదువుకుంటాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అదేవిధంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవగల మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అద్వితీయమైన పరిణామంలో సాయలపడుతుంటున్నాం. మరొకసారి పాసందుకు వస్తున్నాం. ప్రభా, నమ్మకమైన దేవుడవు, అద్భుతకరుడవు, మహోపకారివి, మార్పు చెందని సజీవమైన మా ప్రభువా, నీ ఉన్నతమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆయుష్కాలం పొడిగించి ప్రభు దినమునందు మా దేవుని ముఖదర్శనం చేసుకుని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయమునకై వదనాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినమునందు తండ్రి మాకు ఇచ్చిన తండ్రి బల్ల పేరున్న మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ యొక్క రక్తానికి సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్ష రసమును బట్టి వదనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, మీరు మా కొరకై విరిచి పంచిపెట్టిన ఈ యొక్క బల్లపైన నా ప్రభువా, నేను పాల్పొందులు పొందడానికి ముందుగా మీ వాక్యం చేత మమ్మల్ని పరిశుద్ధపరచుము, మమ్మల్ని నీతిమంతులుగా చేయము. మా నీతి మురికి గుడ్డ లాంటిది, మా నీతి ఎందుకు పనికిరానిది. ప్రభువా, మీరు నీతిమంతుడు, నమ్మకమైన సత్య సాక్షివి. సత్యమును మాకు నేర్పించుము, సత్యమునందు స్థిరపరచుము, సత్యమునందు మా యొక్క నడవడికను మార్గమును నూతన పరచుము తండ్రి. నా ప్రభువా, తిరగబడిన ఆకాశము, మహిమా సింహాసనము, మీ సన్నిధి కాంతి, ప్రత్యక్షత, తాకిడి, స్పర్శ మీ దాసునికి మీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించుము. సర్వోన్నతమైన మా తండ్రి, మీ ఏర్పాటు కొలది మీ బిడ్డలతో మీరు మాట్లాడి సంఘక్షేమము కొరకై, ఆదరణ కొరకై, హెచ్చరిక కొరకై మీరే సందర్శించి మాట్లాడుతూ రమ్మని మీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి బ్రతిమలాడుకొనుచున్నాం. దేవా, మా రక్షకుడవు, మా విమోచకుడవు తండ్రి, మాకు రక్షణ దుర్గమైన తండ్రి, వదనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ చేత కనికరించము. మీ దాసుడు ఏమాత్రం పనికిరాడు, అల్పుడు. ప్రవ్వా, నా తండ్రి నైనా మీ దాసుని వాగ్దానము నా తండ్రి ఇర్మియా 1:9 జ్ఞాపకం చేసుకొని మీ మాటలు మీ దాసుని నోట ఉంచి మీరే ప్రవ్వా కనికరం చూపమని బ్రతిమలాడుకుంటూ, నా తండ్రి అయినా కనపడి కనపందకార శక్తులు, చీకటి శక్తుల ప్రభావం విశ్వాసంతో క్రీస్తు నామంలో బంధిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నైనా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము
53వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఇక్కడ యూదులు అని రాయబడింది. యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులు అంటున్నారు, ఆయన జీవిస్తున్నాడు కదా, ఆయన శరీరం ఎట్లా తినాలా, ఆయన రక్తము త్రాగాల, ఎట్లా తాగాల అంటే భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఆయన చంపుకొని ఆయన శరీరం ఆయన రక్తం త్రాగాల అని వారి యొక్క ప్రశ్న. చాలాసార్లు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువును మనము ఆ విధంగా భౌతికపరంగా మన అక్కర్ల కొరకే మనము ప్రభువును శోధించే వారముగా ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో యేసు ప్రభు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా చెప్తున్నాడు అంటే ఇది ఆధ్యాత్మికంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇది ఈ రొట్టె ద్రాక్ష రసము ఎవరికి ఇవ్వబడింది అని అంటే ఎవరైతే విమోచింపబడ్డారో, ఇది 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 పస్కాకు గుర్తుగా ఉంది. ఎవరైతే విమోచింపబడ్డారో అంటే ఏ విమోచన అంటే ఇశ్రాయేల్ ప్రజలు మొట్టమొదట ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వం కింద ఉన్నప్పుడు, బానిస బ్రతుకుతున్నప్పుడు జీవం గల దేవుడు వారిని ఏం చేసినాడు, దర్శించి వారి మొరను ఆలకించి వారిని ఆ యొక్క ఫరో చేతుల నుండి విడిపించినప్పుడు ఆ రాత్రి వాళ్ళు ఆ యొక్క పస్కాను వధించుకొని వారు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో వారు ఏం చేసినారు, ప్రయాణము చేసేదానికి సిద్ధంగా ఉన్న టైంలో ఈ యొక్క పస్కాను సిద్ధపరుస్తూ, అంటే మొట్టమొదటిది ఏం గుర్తు చేస్తూ ఉందనంటే ఒక బానిసత్వంలో నుండి దాసత్వం క్రింద నుండి విడిపించబడుట మొట్టమొదట. రెండవది వారి యొక్క ప్రయాణము జ్ఞాపకం. వారు ఏం చేస్తున్నారని అంటే ఆ యొక్క విడిపించబడి అక్కడే ఉండట్లేదు, కానీ వారు ఏం చేస్తున్నారు, వారి యాత్రా జీవితము ఆరంభించబడింది. అంటే వారు ఇంకా ఐగుప్తు నుండి ఎక్కడికి వస్తున్నారు, కనానుకు బయలుదేరినారు. అంటే వారి ప్రయాణము ఆరంభానికి గుర్తుగా ఉంది. రెండవది వారు విడిపించబడిన దానికి గుర్తుగా ఉంది. విడిపించబడి దేని నుంచి విడిపించబడ్డారనంటే వారు ఆ యొక్క ఎంతో క్రూరత్వం అనే ఆ ఫరో చేతి క్రింద ఉంటూ నలిగిపోతూ వారి జీవితాలు ఎంతో దాసత్వం కింద ఉంటూ నష్టములో ఉన్నప్పుడు వారు ఏం చేసినారు, దేవాది దేవుడు వారిని విడిపించినాడు. నా జీవితంలో కూడా లోకపు ఆకర్షణల నుండి, పాపము నుండి, అంధకార సంబంధమైన క్రియల నుండి, మోసకరమైన వాటన్నిటి నుండి మనల్ని విడిపించుట కొరకే. అందుకే దావీదు ఏమంటాడు, వేటకాని ఉరిలో నుండి నువ్వు నన్ను విడిపించితివి. వేటగాని ఉరి అంటే ఉరి వడ్డబడిన స్థితి నుండి. ఉరి అంటే ఎట్లా ఉంటుంది, వేటగాని ఉరి అంటే ఎట్లుంటుంది, పైకి చాలా బాగా ఉంటుంది. అంటే వాడు ఉదయకాలం లేస్తాడు, వెళ్తాడు, మంచిగా అన్ని విత్తనాలు చల్లేస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే చూడ్డానికి ఆ పక్షులకు ఎట్లా ఉంటుంది, చాలా బాగుందిలే అనుకుంటుంది. కానీ దాని కింద ఏముంటుంది, పెద్ద గొయ్యి ఉంటుంది. వాడికి తెలియదు పాపం, అక్కడ తింటాయి, మంచి గంతులు వేస్తాయి, మంచిగా ఆహారం దొరికింది అని చెప్పి ఆనందంగా ఉంటాయి, ఇంకా ఇదే ప్రపంచం అనుకుంటాయి. కానీ సడన్గా ఏమైపోతుంది, ఆ గుంటలో అవి పడిపోతాయి. వాడికి ఆ టైం తెలియదు, ఎప్పుడు పడిపోతాయో వాడికి తెలియదు. నా బ్రతుకులు కూడా లోకంలో ఉన్నంత వరకు లోకంలో కనపడే సౌందర్యము, లోకంలో ఉన్న ఆకర్షణ, లోకంలో ఉన్న పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయంటే దేవునిని మర్చిపోయి మన మనసంతా దేనిపైకి ఆకర్షితమవుతుంది, ఎక్కడికి అవుతుంది, లోకం వైపు తిరిగి లోకంలో ఇంకేముంది, నాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా, నేను బాగానే ఉంటున్నాను కదా అనే భ్రమలో మనము బ్రతికేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా మారిపోతుంది మన బ్రతుకు అనేది మనకు తెలియని పరిస్థితి. అందుకే దావీదు ఏమంటారంటే వేటగాని ఉరిలో నుండి నువ్వు నన్ను విడిపించితివి. అంటే మోసకరమైన క్రియల నుండి అనేక సార్లు మన జీవితంలో జరిగినంత వరకు చాలా చక్కగా మనం ఇంకా మనకి తిరుగులేదన్నట్టుగా మన జీవితం ఉంటా వస్తుంది. చాలాసార్లు ఉద్యోగం రీత్యా కానీ, బయట పరిస్థితులు కానీ, ఇంట్లో పరిస్థితులు కానీ అన్నీ చక్కగా ఉన్నప్పుడు మనకేమన్నా అనిపిస్తుందా, దేవుని వెతకాలనిపిస్తుందా, ప్రార్థన చేయాలనిపిస్తుందా, దేవుని కోసము మనం ఏదైనా ప్రయాణం చేయాలనిపిస్తుందా? ఎందుకంటే అన్నీ చక్కగా ఉన్నాయి కదా, దేవుడు ఎందుకు ఇప్పుడు అన్నీ సంతోషంగా నడిచిపోతున్నాయి. అదే ఆపద వచ్చినప్పుడు ఎవరు కావాలండి, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుడు
కావాలి. అంటే ఒక నిజమైన విశ్వాసి పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటే లోకంలో ఉన్నప్పుడే కాదు కానీ అన్నీ ఉన్నప్పుడే కాదు కానీ అన్నీ సమృద్ధిగా లేనప్పుడు కూడా దేవుణ్ణి వెతికే అనుభవంలోకి రావాలి. అందుకని యోధులకి చెబుతున్నాడు, ఇది మీరు జీవము గలవారు కావాలంటే, మీరు జీవించాలంటే ఈ యొక్క మనుష్యుని కుమారుని యొక్క శరీరములో నువ్వేమవ్వాలి? పాలు పంపులు పొందాలనంటే మొట్టమొదట నువ్వు విడిపించబడి ఉండాలి. విడిపించబడిన అనుభవం నీకు లేకుండా పాలు పంపులు పొందితే నష్టం కలుగుతుంది. ఎందుకనంటే ఉదాహరణకి మనం చూసినాము కదా 13వ అధ్యాయము 27వ వచనంలో యోహాను సువార్తలో వాడు అని రాయబడిన ఆ పేరు ఎవరనంటే ఇస్కరియోతు యూదా. ఇప్పుడు వాడు ఏం చేసినాడు? వాడు కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పనుల్లో పాల్పొంగులు పొందుతున్నాడు. యేసు ప్రభు చేత కాళ్ళు కడిగించుకున్నాడు. యేసు ప్రభు చేత తుడిపించుకున్నాడు. యేసు ప్రభు యొక్క పనులన్నింటిలో కూడా ఆయన జీవిస్తూ కొనసాగుతూ ఉన్నాడు. కానీ వానిలో ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే వానిలో ఎవడు ప్రవేశించాడంట? సాతానుడు ప్రవేశించాడు అని రాయబడింది. చాలాసార్లు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించబడిన అనుభవం ఉంది. వారు ప్రయాణం చేసిన అనుభవం ఉంది. దేవునితో నడిచిన అనుభవం ఉంది. ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర దాటిన అనుభవం ఉంది. కానీ వారు నిజమైన విశ్వాసం ఉంచలేదు కనుక ఏమైపోయారంటే ఒక్క పూట నీళ్లు లేకపోతే ఏమయ్యారు? ఆ మోసే ఎవరో మాకు తెలియదని చెప్పి సనుగుట ఆరంభించుకున్నారు. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువులో సరిగా విశ్వాసం ఉంచకపోతే మనము చిన్న విషయాన్ని కూడా ఏమవుతాము? సనుగుతూ వస్తాం. దేవుడు నాకు ఎందుకు ఈ పని చేయలేకపోయాడు? దేవుడు నన్ను ఎందుకు అలా ఉంచలేకపోయాడు? వాళ్ళంతా అంత లోకానుసారంగా ఉన్నప్పటికీ వాళ్ళు చాలా చక్కగా ఉన్నారే, నేనెందుకు ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ నాకు ఏమీ మిగలలేదే, నేనెందుకు ఇట్లా నిస్సహాయస్థితిలో అయిపోయినా? చాలాసార్లు మనకు ఏం చేస్తారంటే కృంగుదల వస్తూ ఉంటుంది. కృంగుదల ఏమి నేర్పిస్తుందంటే దేవుని మీద ఆధారపడే అనుభవాలకు రావాలి, కానీ ఆ కృంగుదలలో ఎప్పుడు కూడా దేవుని మీద సనగకూడదు. ఒకసారి నా జీవితంలో వ్యక్తిగతంగా నేను ఎరుగుదును. ఎందుకనంటే కొన్ని పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామనంటే దేవుని నమ్ముకున్నందుకు, దేవునిలో యథార్థంగా ఉన్నందుకు నాకు ఇదేనా పరీక్ష? చాలాసార్లు ప్రభువును తృణీకరించి లోకం వైపు వెళ్ళే అనుభవాలు అనేక సార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు సనుగుటనేది ఎప్పుడైతే ఉంచుకొని ప్రభువుకు అవిధేయత చూపిస్తూ వచ్చినారో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మోసే కనపడట్లేదని ఇప్పుడు దూడం చేసుకుంటూ వచ్చినారు. అనంటే సనుగుట లోపల అలాగే జీవించిందనంటే దాన్ని చంపివేయకపోతే, దాన్ని తీసివేయకపోతే, ప్రభువుకు సమీపంగా రాకపోతే ఇప్పుడు విగ్రహారాధన వచ్చేస్తుంది. విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే విగ్రహం పెట్టుకొని ఆరాధించిన పని లేదు, కానీ విగ్రహం ప్లేస్లో మనకు మనుషులు వస్తారు. మన కుటుంబమే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, చివరికి మన దేహమే మనకు విగ్రహం అయిపోవచ్చు. చాలాసార్లు మనము యేసుక్రీస్తు ప్రభువుకు సమీపించకుండా పోవడానికి మన దేహంలో ఉన్న మన పరిస్థితులే, మనకున్న అననుకూల పరిస్థితులే విగ్రహాల్లాగా మారిపోతాయి. ప్రభు మందిరానికి రావాలంటే అది ఒక విగ్రహంలాగా మనకు అడ్డుగా ఉంటూ వస్తుంది. కారణం ఏంటనంటే ఉన్న దాంట్లోనే మనము గుర్తించకపోతే, మన లోపమును మనం గుర్తించకపోతే, మనం దానికి సొల్యూషన్ వెతుక్కోకపోతే మన జీవితంలో విగ్రహం వచ్చేస్తుంది. విగ్రహం వచ్చిన తర్వాత ఇంకా కొంత ప్రయాణం చేశారు. ఇప్పుడు కృతజ్ఞత లేని వారుగా మారిపోయారు. వారు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతూ వచ్చినారు. నా జీవితంలో ఇప్పుడు ఇస్కరియోతు యూదా జీవితం కూడా ఎట్లా ఉందనంటే ఆ యొక్క శిష్యులందరిలో జీవిస్తున్నాడు, వారి మధ్యలో జీవిస్తున్నాడు, వారు చేసే పనులన్నింటిలో పాల్పొంగులు పొందుతున్నాడు. వాడు ఎంతగానో వారి మధ్యలో ఉంటూ దేవునితో సహవాసం కలిగి ఉన్నట్టు పైకి నటిస్తూనే ఉన్నాడు, కానీ లోపల కార్యము జరగలేదు. కనుక వాడు ముక్క పుచ్చుకున్న వెంటనే వాళ్ళని ఎవడొచ్చినట్ట ప్రవేశించడం వేరే, పట్టుకోవడం వేరే. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో దయ్యం పట్టుకున్నాడు, దయ్యం పట్టింది, వాడిని వదిలిపోయాను అని రాయబడింది. అయితే ప్రవేశించాడని చెప్పబడింది మాత్రం ఇస్కరియోతు యూదాలోనే. అంటే ప్రవేశం వేరే, పట్టుకోవడము వేరే. చాలాసార్లు నా జీవితంలో సాతానుడు మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు. పట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు? పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఫస్ట్ ఏంటిది? దేన్ని బట్టి? డబ్బు సంచిని బట్టి.
డబ్బు సంచి దగ్గర ఉంది, పనులన్నీ జరిగిపోతున్నాయి, ఏమీ నాకు కొదవలేదు అనుకున్నాడు. వాడు పట్టుకున్నాడు, వీడు ఇద్దరు పట్టుకున్నారు, ఒకరికొకరు పట్టుకున్నారు. పాపం అనేది ఏం చేస్తుందంట, పాపంకున్న ఒక లక్షణం ఏంటంటే పట్టుకునే అనుభవం ఉంది. దానికి ఏం లక్షణం అండి, పట్టుకుంటుంది, వదలదు. పాపం అనేది పట్టుకుంటుంది, లాగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఏదైనా తోటలోనే పట్టుకోవడానికే వచ్చింది. పట్టుకున్నది వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ఏం చేస్తుంటే ఇక్కడ సంతోషంగా ఉంది, సమాధానం ఉంది, ఇంతకంటే ఆనందం ఉందా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఒక్కసారి వదిలేస్తుంది. ఒకసారి దేనికి అప్పగిస్తుంది, పాపం పట్టుకొని శిక్షకి శిక్ష ఏంటి, పాపం వలన వచ్చు జీతము. పాపం పట్టుకొని ప్రయాణించి ఒకరోజు ఏం చేస్తుంది, శిక్షకు అప్పగిచ్చేస్తుంది. శిక్ష ఏంటనంటే మరణము. అందుకనే ఈ యొక్క మరణం నుండి తప్పించబడాలంటే ఈ రొట్టెలో పాల్పొందులు పొందుతున్నప్పుడు నేను పరీక్షించుకోవాలి. ప్రభువా, ఇది జీవము గల నీ దేహము, నా కొరకే నలిగిపోయే పుష్పం లాంటి నా బ్రతుకు, ఒకసారి ఉండి ఒకసారి వాడిపోయే నా బ్రతుకు నిరంతరము జీవించాలనే ఒక మంచి ఆలోచన నువ్వు కలుగుట చేత నన్ను ఇప్పుడు ఈ బల దగ్గరకు తీసుకొచ్చినావు. ఇప్పుడు నేను ఇది ఇది ముట్టుకుంటే, దీని మీద విశ్వాసం ఉంచితే నా జీవితంలో ఇక వాడిపోను. నేను ఎప్పుడు కూడా నిరంతరము జీవము కలిగిన దేవునితో సహవాసం కలిగి ఉంటాను, ఆయనతోనే ఐక్యత కలిగి ఉంటాను. అందుకనే ప్రభు అంటాడు, ఇది ఇందులో పాల్పొందులు పొందినాడు నేను తండ్రి మూలముగా జీవించినట్టే మీరును నా మూలముగా జీవించాలి. నా మూలం అంటే అర్థం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యము ఏదైతే నేర్పిస్తుందో దాన్ని మూలముగా మనం జీవించాలి. ఆ యొక్క వాక్యము నేర్పించినట్టుగా మనం నడుచుకోవాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ రావాలి. ఇస్కరియోతు యూద అవకాశాన్ని అంతటిని కూడా పోగొట్టుకొని ఇప్పుడు పట్టుకున్న దాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నది ఇంకా వదిలిపెట్టట్లేదు. ఎందుకనంటే ఒక సందర్భం వచ్చింది, ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువుకు ఆ యొక్క అత్తరంతా తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పోసినప్పుడు ఇప్పుడు అక్కడ ఇస్కరియోతు యూద అని అన్నాడు అనుకుంటా నేను, బహుశా అక్కడ లేదు. కానీ ఏమనుకునొచ్చు, ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, బీదలకు ఇవ్వాలనే ఆశ కాదు. ఎవరికి ఇవ్వాలి, ఆ డబ్బు వస్తే సంచిలో వేస్తే సంచిలో ఉన్న డబ్బు ఏం చేస్తాను, ఖర్చులు పెట్టుకోవచ్చు కదా. చాలాసార్లు మన సుఖాల కోసము, మన అక్కర్ల కోసము, మన యొక్క పరిస్థితుల కోసము జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తాము, తృణీకరించిన వారమై ఉంటాం. వాక్యమునకు విధేయత లేని వారముగా జీవిస్తూ ఉంటాం. అయితే ఇస్కరియోతు యూదాలో శత్రువు ఏం చేసినాడు, ప్రవేశము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రవేశించడం చేత ఇంకా వాడు ప్రవేశించి సింహాసనం వేసుకున్న తర్వాత ఇప్పుడు వాడికి మారు మనసు వస్తుందా, మారు మనసు పొందగలడా, పొందే అవకాశం ఉందా? ఏమాత్రం అవకాశం లేకుండా నష్టపోతూ వచ్చినాడు. దీని అంతటికి పనిచేసే శక్తి ఎవరనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎఫెసీ 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. ఇక్కడ రాయబడింది స్పష్టంగా, ఒక అధిపతి ఉన్నాడంట, వాని పేరు ఏంటంట, వాయుమండల సంబంధమైన అధిపతి. వానికి ఉన్న శక్తి ఏంటనంటే వాడు ప్రేరేపించే శక్తి. వానికి ఉన్న బలం ఏంటి, ప్రేరేపించే శక్తి. ఈ దినాల్లో చాలాసార్లు విశ్వాసులను ఎవరు ప్రేరేపిస్తున్నాడు? వాడు లోకంలో ఉన్న వారందరినీ ప్రేరేపించడు. ఎవరిని ప్రేరేపిస్తాడండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నమ్మినారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాల్పొందులు పొందుతున్నారో, యేసుక్రీస్తు ప్రభువుతో జీవించాలని ఇష్టపడుతున్నారో వారిని ఒక శక్తి ప్రేరేపిస్తూ ఉంది. ఎవడు వాడనంటే వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు ఏం చేస్తాడంటే వాక్యము చదవకుండా ప్రేరేపిస్తాడు, వాక్యమును దగ్గరికి రానికుండా ప్రేరేపిస్తాడు, సమయాన్నంతటినీ దేని కొరకు జీవించాలని ప్రేరేపిస్తాడనంటే దీని కొరకు జీవించాలని ప్రేరేపిస్తాడు. ఏంటండి, చాలా సింపుల్గా ఈ లోకంలో విజృంభించిన ఒక ఆయుధం ఏంటనంటే ఏంటిది, ఎంత ఉందండి ఇది, జస్ట్
4 ఇంచులు మాత్రమే, 100 mm కదా. ఇది ఒక మనిషిని తన ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉంది. ఒక మనిషిని తన వైపు ఆకర్షితునిగా చేసుకున్నది. ఒక మనిషిని పూర్తిగా తన స్వాధీనంలోనికి లాగేసుకున్నది. కారణం ఏంటనంటే వాడు ప్రేరేపించే శక్తి అంతటినీ దీంట్లో ఉంచుతూ వచ్చినాడు. ఈ దినాల్లో దీనికి ఇచ్చినంత ప్రిఫరెన్సు, దీనికి ఇచ్చినంత టైము వాక్యానికి ఇస్తున్నారా విశ్వాసులు? వాక్యం చదవడానికి ఇస్తున్నారా? కుటుంబంతో ఉండడానికి ఇష్టపడుతున్నారా? ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఏంటనంటే టెక్నాలజీ. ఏంటండి? డిజిటల్ టెక్నాలజీ కదా. ఎక్కడ కూర్చుంటే అక్కడ అన్నం వచ్చేస్తుంది, టికెట్లు వచ్చేస్తున్నాయి, బట్టలు వచ్చేస్తున్నాయి. ఏంటంటే డబ్బులు కూడా అక్కర్లే. ఇప్పుడు ఏమొచ్చిందండి? ఫోన్పే కదా. మొత్తం ట్యాక్స్ అంతటిని కంట్రోల్ చేసే దాని కొరకే గవర్నమెంట్ వేసిన దాంట్లో మనిషి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. అంటే శత్రువైన అపవాది ఏం చేశాడు? ప్రవేశించి మానవుని పట్టి నష్టపరచుట కొరకే పూర్తిగా తన యొక్క పనిని వాడుకుంటున్నాడు. అందరూ ఎందుకు? మా అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంటర్మీడియట్, వాడు ఈ యొక్క ఫోను కొన్నప్పటి నుండి ఫోను వాడినట్టుగా నేను అనుకుంటే ఎవడు వాడినడము. ఎట్లానంటే ఎప్పుడు చూడు 24 hours ఫోన్లో ఉంటాడు. ఏం చేస్తున్నారా దాంట్లోనంటే ఏదో చేస్తాను అంటే నాకు ప్రిఫరెన్స్ లేదు, మా ఇంట్లో వాళ్ళకు ప్రిఫరెన్స్ లేదు, స్నేహితులకు ప్రిఫరెన్స్ లేదు. ఎవరికి ప్రిఫరెన్స్ ఉంది? ఎవరికి ఉంది? చివరికి వాని యొక్క తెలివితేటలన్నీ కూడా దేంట్లో పెట్టేశాడు? దీన్ని ఎవడు తప్పించగలడు? నేను అనుకుంటా వాడు ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు ఇది ఎక్కడన్నా పగిలిపోతే బాగుండు, ప్రతిరోజు అనుకుంటా ఇది ఎక్కడన్నా పగిలిపోతే బాగుండు, ఈ ఫోను ముక్కలు అయిపోతే బాగుండు. ఎందుకు? ఇది జీవితాన్ని నాశనం పరుస్తుంది. చాలామందిలో ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్నీ ఇల్లీగల్ వర్క్సే, అన్నీ పనికిరానివే, అన్నీ వ్యసనాలకు దారితీసేవే. ఇవన్నీ కూడా ఇందులో నిమగ్నం అయిపోయినాయి. దీన్ని పనిచేసే శక్తి ఏంటనంటే వాయుమండల సంబంధమైన అధిపతి. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈరోజు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేరేపణ తీసుకొస్తున్నాడు. ఇంకా స్నేహితులకి మధ్య ప్రేరేపణ తీసుకొస్తున్నాడు. సేవకులకి విశ్వాసులకు మధ్య ప్రేరేపణ తీసుకొస్తున్నాడు. అంటే రకరకాలుగా మనిషిని నష్టపరచడం కొరకే శత్రువు వేస్తున్న పన్నాగం. దీంట్లో ఇస్కరియోతు ఏం చేసినాడంట? ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినాడు. నా జీవితంలో కూడా ఇది పట్టుకున్నది. ఇది ప్రవేశించేటట్టుగా నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చావా ఏమవుతుంది? అది లోపలికి వస్తుంది. వచ్చినాక ఏమేమి వస్తాయి? అన్ని యాప్లే కదా, అన్ని యాప్లే. ఫేస్బుక్, వాట్సప్, ఇంకా ఇన్స్టాగ్రాము, ఇంకా చాలా ఉన్నాయి కదా. అన్ని యాప్లు వచ్చేసి లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత అవి చెప్పినట్టుగా మనిషి టైం దొరికితే చాలు. దినాల్లో ఆఫీస్లో కూడా ఎవరు కూడా వర్కులు చేయట్లే. ఏం చూస్తున్నారండి? నా దగ్గర అసిస్టెంట్లు ఉన్నారు, నేను చూస్తాను. అసలు ఫోన్లన్నీ తీసేచ్చే బాగుండు. ఎందుకంటే ఉపవాసాలు అందరూ ఉంటారు. అట్లే దీనికి కూడా ఒక ఉపవాస దినం వచ్చే బాగుండు అనిపిస్తుంది. ఆరోగ్యాలు బాగా అవుతాయి. ఎందుకనంటే ఫోన్ చూడకుండా ఒక రోజు మనిషి ఉండగలడా? ఉండే రోజులు పోయినాయి. ఉండగలిగితే మంచిది, కళ్ళకు మంచిది, హెల్త్కు మంచిది. ఇంకా యోగాలు చేయాల్సిన పనిలే, ఫోన్ మానేస్తే చాలు, మెడిటేషన్ చేసినట్టే. ఇప్పుడు సాతానుడు ఏం చేసినాడు? ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించి ఆయన చేసినాడు? యేసుక్రీస్తు ప్రభువును పూర్తిగా మర్చిపోయేటట్టు చేసినాడు. తిరిగి ఆయన ఏం చేశాడు? పట్టించడానికి వాడిని వాడుకుంటూ వచ్చినాడు. చివరికి నష్టపోయాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రేరేపించే శక్తికి అనేక మంది ఉన్నారు. సంఘాలే ఉన్నాయంట, సంఘాలే. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ వస్తాడు. చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక సంఘం గురించి రాయబడింది. ఏంటంటే ఆ సంఘము మొట్టమొదట ఎఫెసు సంఘం ఏముంది? ఎఫెసు సంఘం యొక్క స్థితి ఎట్లా ఉందనంటే
2వ వచనం నుండి చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, ఆ, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగిన నాముని భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలితివని. మొట్టమొదట సంఘము ఏం వదిలేసిందంట? ఏం వదిలేసింది? ప్రేమను. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే 4 గోడలా? సంఘం అంటే ఎవరు? మనమే. ఈ దినాల్లో ఏం వదిలేసిందంట సంఘము? ప్రేమను వదిలేసిందంట. కనుక్కున్నది బాగానే ఉంది, దేవుని దైవికంగా ఉండాలనుకున్నది. కానీ ఆరంభంలో ఉన్న ప్రేమ రోజులు గడిచే కొద్దీ ఏమైపోతుంది అంటే పక్కనున్న వాళ్ళు ఎవరో మనకు గుర్తురాదు. పక్కన ఎవరో తెలియని వ్యక్తి వచ్చి కూర్చుంటే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, మనకు సంబంధము లేదు. మనకు తెలిసిన వాళ్ళతోనే మనం మాట్లాడతాం. ఇప్పుడు ఈ సంఘం యొక్క స్థితి ఏమైందంట? మొదట నీకుడిన ప్రేమ చాలా బాగుంది, ఐక్యపరచబడ్డావు, కలుసుకున్నావు, కొత్త వాళ్ళను చేర్చుకున్నావు, ప్రేమ చేత ఆకర్షితులమైనావు, దేవుని ప్రేమలో కొనసాగినావు. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. దీనికేం కావాలా? మారు మనస్సు కావాలి. అందుకని ఇక్కడ ఏం రాయబడింది? నువ్వు మారు మనస్సు పొందితేనే సరే, లేకపోతే 5వ వచనంలో ఉంది, నీవు అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును. ప్రేరేపించబడే శక్తి మొట్టమొదట చేసే పని ఏంటంటే ప్రేమను చల్లారి చేస్తుంది, ప్రేమను ఆర్పేస్తుంది, ప్రేమకు బలం లేకుండా చేస్తుంది. ఎందుకు నేను నా సహోదరునితో ఉండాలా? ఎందుకు వాళ్ళతో నేను ప్రేమగా ఉండాలా? ఎందుకు వాళ్ళ వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి? ఇదంతా కూడా శత్రువు ఏం చేస్తుంది? తీసుకొచ్చి మనసులో పెడుతుంది. ఇప్పుడు ఈ ప్రేమ చల్లారిపోతే సంఘం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అందుకే ఈ దినాలు అనేక సంఘాలు ప్రేమ లేని సంఘాలుగా మారిపోవడం చేత మనుషులు పెత్తనాల కోసం ఏం చేస్తున్నారు? ఒకరికొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అనేక చోట్ల సంఘాల్లో వివాదాలు ఎందుకు వచ్చినాయి? ప్రేమ ఉంటే వస్తాయా? ప్రేమ ఏమైపోయింది? చల్లబడిపోయింది. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘము అబద్ధికుల బోధకులను కనుక్కున్నది, అబద్ధమును లెక్క చేయకుండా దాన్ని తీసివేసింది, ప్రేమ కలిగి దేవుని హత్తుకున్నది, కానీ ప్రేమలో నిలబడలేకపోయింది. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన ఆరంభంలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా? ఆరంభంలో ఉన్న ప్రేమను ఏది ఆర్పేసింది? ఏ శక్తి దానిపైన ప్రభావం చూపించింది? ఏ శక్తికి లోబడ చేత ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా పారిపోతూ వచ్చినాం? కారణం ఏమిటి? మనం బల దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన ప్రేమ నేను ఇతరుల పట్ల చూపిస్తున్నానా? నిజమైన ప్రేమ సేవకుని పట్ల కానీ, సేవకుల కుటుంబం పట్ల కానీ, సంఘం పట్ల కానీ, ఇతరుల కొరకు ప్రార్థన చేసే వాటి విషయంలో కానీ నేను ప్రేమ లేని వాడినిగా ఉంటే, ప్రభువా నన్ను క్షమించి ఆరంభంలో ఉన్న ప్రేమను నన్ను తిరిగి సమకూర్చు, సంఘంలో అది ఉంచు, నేను ప్రేమించినట్టుగానే ఇతరులు నన్ను కూడా ప్రేమించేటట్టు చేయి, ఎక్కడ కూడా సమాధానాన్ని కోల్పోకుండా ఉండేటట్టు నా కృప చూపించినానని ప్రతిదినము నేను ఆ ప్రార్థన ఉండాలి. ఈ ఎఫెసీ సంఘము పోగొట్టుకుంటా ఉందంట. ఇంకా టైం ఉంది. ఆ టైం రాకముందే ప్రభువుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమ లేకపోతే ఇంత పోరాడి ఏం ప్రయోజనం అని చెప్పి సంఘానికి ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నాడు. నా జీవితంలో వ్యక్తిగతంగా కానీ కుటుంబము కానీ ఏ ప్రేరేపణ శక్తి దాన్ని తీసివేసింది? అది మన హృదయంలో ఫస్ట్ మనం పరీక్షించుకొని ప్రభు దగ్గరికి రావాలి. రెండవది, ఇంకో సంఘం ఉందంట. ఇంకో సంఘము ఏం చేస్తుంది? ఇంకో సంఘం యొక్క స్థితి ఎట్లా ఉంది? 12వ వచనం నుండి 12వ వచనంలో ఇంకొకటి ఉంది. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, వాడి అయిన రెట్టించులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులేమనగా, సాతాను సింహాసనమునున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును.
ఉమ్, అయినను ఆ, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఆ. అవేవనగా అవేవనగా విగ్రహములకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఇస్రాయేలుకు ఉరేడు పని బాలాకు నేర్పిన బిలాం బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. అటువలనే నీ కులాయతుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. ఇదేంటంటే చూసి చూడనట్టు పోయే అనుభవం. అంటే ఒక విశ్వాసి నీకు నాకు కనపడినప్పుడు, ఒక విశ్వాసి సరైన జీవితం జీవించలేనప్పుడు ఆ విశ్వాసి పైన నేరారోపణలు మోపి ఆయన్ను ఏదో ఇబ్బందికరంగా చేసి ఆయన్ను పంపించేయడం కాకుండా ఆయన కొరకు నువ్వు శ్రద్ధ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ఏదైనా తప్పిదం చేసినప్పుడు ఒక సహోదరునిగా ఒక సహోదరిగా నేను ఏం చేయాలి? బాధ తీసుకొని, ఓ సోదరుడా నువ్వు ఇటువంటి పని చేయడానికి అవకాశం లేదు, మనము కలిసి ప్రార్థన చేద్దాంరా అని ఐక్యత లేకుండా చాలాసార్లు దాన్ని చూసి చూడనట్టు వదిలేసే అనుభవంలోకి సంఘము నేను ఉన్నామేమో. చాలాసార్లు వారికి వచ్చింది వారే పడతారులే, నాకెందుకులే అని చెప్పి సంతోషిస్తున్నావేమో. నీ మటుకు నీవే నీతిమంతునిగా ఉన్నానని భ్రమలో జీవిస్తున్నావేమో. ఇది ఒకవేళ నువ్వు ఉంటున్న సంఘంలో ఉంటే ఏం చేయాలి? దాన్ని ఇప్పుడే పరీక్షించుకోవాలి. ఎందుకనంటే బిలాము అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినోడే, దేవుని యొక్క మాట ప్రకారం పలికినోడే, దేవుని యొక్క పనులు చేసినోడే. కానీ ఒక దినాన ఒక రాత్రి ఏం చెప్పాడంట? ఆ ధనము చూసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ప్రభు ఏదైనా మాట్లాడతాడేమో అని చెప్పాడు. చెప్పిన తర్వాత అలా కుదురులు గడిచిన తర్వాత ఏమన్నాడు? మీరు ఇంకా వారిని శపించుటకు మీ శక్తి సరిపోదు, కానీ మీ యొక్క కుమార్తెలు వారి కుమారులకు ఇస్తే, లేదా వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఒక బలి అర్పిస్తారు. అక్కడ ఆ బలి అర్పిస్తే అక్కడ వీళ్ళు కలిసిపోతారు. అప్పుడు వ్యభిచారం అనే సాతాను యొక్క ఉగ్రత, సాతాను యొక్క పని వారి మధ్యలో జరుగుతుంది. అప్పుడు దేవునికి కోపం వస్తుంది, వారు చెడిపోతారు. అంటే పోతా ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు మహానుభావుడు. నా జీవితంలో చాలాసార్లు మనము ఇతరులు నష్టపరచుట కొరకే హింట్లు ఇస్తూ ఉంటాం. నువ్వు ఇట్లా చేయి, నువ్వు బాగుంటుంది, నువ్వు ఇట్లా చేయి, నీకే తెలియదు చక్కగా, కానీ నువ్వేం చేస్తావు? ఇతరులకి సజెషన్ ఇస్తావు. నీకు అనుభవం ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ దాని గురించి తెలియదు, కానీ నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఏం చేస్తావు? సలహాలు ఇచ్చేవారుగా మారిపోతూ ఉంటావు. దాని ద్వారా ఆ కుటుంబాలు ఏమైపోతుంటాయి? నష్టాల పాలవుతూ ఉంటాయి. సలహాలు ఇవ్వకు. ప్రాబ్లం వచ్చిందా నీ దగ్గరికి? ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాని గురించి ఆలోచించి, ఒకవేళ ఆ ప్రాబ్లము నీ ప్రాబ్లమే అనుకొని ఏం చేయాలి? ప్రభు పాదాల వద్ద సాగిలపడి, ప్రభువా దీనికి సహాయం చేయి, సొల్యూషన్ చేయి, అవసరత తీర్చు అని కలిసి ప్రార్థించే అనుభవంలోకి రావాలి. ఒకవేళ దాన్ని అట్లే ప్రోత్సాహపరుచుకుంటే, మారు మనస్సు పొందకపోతే ప్రభు యొక్క ఉగ్రత ఉంది. ఇంకా ఇంకో సంఘం యొక్క స్థితి కూడా ఇక రాయబడుతూ వచ్చింది. వాళ్ళు ఏం చేసినారు? తుయతైర సంఘం. ఇదేమంట? దీని యొక్క పరిస్థితి ఎట్లా ఉందంట? 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొచ్చున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు, జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటి తినుటకును అది నా దాసులకు బోధించు, వారిని మోసపరుచున్నది. మారు మనసు అంటే ఎక్కడ చూసినా కూడా మారు మనసు అంటే ఏ సంఘానికి కూడా ఏం చెబుతూ వచ్చినాడండి? ఒక ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పాడు ప్రభువు? మారు మనస్సు. అంటే నా జీవితంలో మారు మనస్సు అనేది ఎట్లా వస్తుంది? ఎప్పుడు మనసు మారుతుంది? బట్టలు అంటే మాసిపోతే ఉతుక్కుంటాం, కానీ మనసు మాసిపోతే ఎవరు ఉతుకుతారండి? 1 పేతురు 1:22 వచ్చిన 22-23 కలిసి ఉన్నాయి, చదవండి. 1 పేతురు 1, మీరు క్షయబీజం నుండి కనుక సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారండి మిక్కటముగాను ప్రేమించుడి. మీరు సత్యమును కంటే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే మనసు ఏమవుతుందంట?
మనసు ఏమవుతుందంట, పవిత్రపరచబడుతుందంట. అంటే వాక్యానికి మనస్సుకు ఏముందండి, రిలేషన్ ఉంది. మనసుకు వాక్యానికి రిలేషన్ ఉంది. ఈ మనసు లోకములో చెడిపోయిన పనులు చేసే మనిషి దగ్గరికి వెళ్ళి వాక్యం చెబితే వాడికి ఏమైనా అర్థమవుతుందా? ఎందుకంటే అది అంధకార సంబంధమైన క్రియలు చేసేవాడు వాక్య వెలుగు దగ్గరికి రాలేడు. నా జీవితంలో మనసు నూతనపరచబడాలా, మనసు మారాలా, మనసు రూపాంతరపరచబడాలనంటే బేస్ ఏంది, దానికి ఒక మూలం ఏంటంటే వాక్యమే. సత్యమునకు విధేయులవుట చేత మనసు మనసు పవిత్రపరచబడడం అంటే కడగబడుతుంది. కడగబడిన తర్వాత ప్రత్యేకమైన జీవితం జీవించాలా. ప్రత్యేకత, పరిశుద్ధత రెండు ఒకటే. ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు నువ్వు నేను జీవించగలగాల. అందుకనే అక్కడ ప్రభు ఈ యొక్క శరీరము రక్తంలో పాల్పొంలు పొందితే నేను తండ్రి మూలముగా ప్రత్యేకంగా జీవించాను, మీరు కూడా నా మూలముగా ప్రత్యేకమైన జీవితం లోకంలో జీవించాలా. ఇది నిత్య జీవము కొరకై ఇవ్వబడింది. ఇది విడిపించబడినావు, వచ్చినావు, తీసుకునేటప్పుడు నీ మనస్సుకు మారు మనస్సు అనే అనుభవంలో నువ్వు ఉన్నావా? ఒకవేళ మారు మనసుతైన ఫలములను ఫలిస్తున్నావా? ఇప్పుడు మనసు పొందితే, మారు మనసు పొందితే సరిపోదు. దానికి ఏం కావాలా? ఫలాలు కావాలా. అంటే కాంప్రమైజ్ లైఫ్ ఉండకూడదు. ఏదో లోకంలో కొద్దిసేపు, ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిసేపు ఏదో నటనా జీవితం నటిస్తే సాతానుడు ఏం చేస్తాడు, పట్టుకునేది కాస్త ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత విడిపించుకోలేవు. గుర్తుపెట్టుకో, ప్రవేశించక ముందే మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకొని మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. గెహజీ ఉన్నాడు ఉదాహరణకి. గెహజీ ఎవరితో ఉన్నాడండి? ఎలీషాతో ఉన్నాడు. మారు మనస్సు పొందినాడా? ఏం పొందినాడు? ఎలీషాతోనే ఉన్నాడు, జీవిస్తూనే ఉన్నాడు. కొద్ది దినాలు గడిచినాయి, ఒక దినం రానే వచ్చింది. ఏమి దినము? నయమాను డబ్బు తీసుకొచ్చిన దినం వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బు సంచి చూసినాడు. చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేసినాడు? ఆ యొక్క నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినాడు? అబద్ధం చెప్పినాడు. మా యజమాని దగ్గరికి, ఆ యొక్క ఎలీషా దగ్గరికి కొంతమంది ఇప్పుడే వచ్చినారు, వారికి డబ్బు అవసరం ఉంది, తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఇంకా డబ్బుతో పాటు ఏం తీసుకున్నాడండి? కుష్ఠరోగం తీసుకున్నాడు కదా. ఎప్పుడైతే వినలేదో, ప్రేరేపించే శక్తికి లోబడినాడో ఏం తెచ్చుకున్నాడు? డబ్బు ఒకటే వచ్చిందా? ఇంకేమో వచ్చింది? అబద్ధం వచ్చింది, డబ్బు వచ్చింది, దాంతోపాటు శాపం అనే కుష్ఠరోగం వచ్చింది. అది కొద్దిగా పాకుతుంది అనమాట. కుష్ఠరోగం అనేది ఎట్లుంది? దాని లక్షణం ఏంటి? మొట్టమొదటి ఒక దగ్గర పాకుతూ వస్తుంది, అది కుష్ఠరోగం అని మనం గుర్తించము. అది ఇంకా కొద్దిగా బాడీ మొత్తము ప్రాకిపోతుంది. అంటే పాపం కూడా ఆరంభంలో చాలా చిన్నగా కనపడుతుంది. అరే చిన్న తప్పే కదా, చిన్న తప్పే. మనసు మమత అంట సీరియల్ కదా, చిన్న తప్పే టీవీలో వస్తుంది. అదేముందిలే ఒక అర్ధగంట వస్తుంది, పోతుంది. అర్ధగంట వచ్చింది, పోయింది. రెండో రోజు కూడా అర్ధగంటే వస్తుంది. అంటే 24 గంటల్లో అర్ధగంట ఏమవుతుంది? ఏం కాదు కదా, వస్తుంది, పోతుంది. ఇంకోసారి టీవీ ఎట్లా ఆన్ చేస్తే సీరియల్ బదులు సినిమా బదులు ఇంకా దానికి సంబంధించినవన్నీ ఒక్కొక్కటి పెరిగిపోయి. అంటే పాపం అనేది ఎట్లా ఎట్లయితుంది? కొంచెముతో ఎంటర్ అవుతుంది. చిన్న మాటే కదా, చిన్న చూపే కదా, చిన్న తలంపులే కదా, అది అక్కడ చచ్చిపోదు. ఒక్కసారి ఎంటర్ అయిందంటే అది ప్రాకుతా వస్తుంది. ఒక క్యాన్సర్ అయినా ఒకవేళ మందులు ఉంటాయేమో కానీ పాపం అనే రోగానికి వాక్యము తప్ప, యేసు ప్రభు రక్తం తప్ప ఏ మందు లేదు. గుర్తుపెట్టుకో. ఒకవేళ మారు మనస్సు పొందితేనే సరే, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తేనే సరే, లేకపోతే అది ప్రాకిపోయి చివరికి మరణాన్ని తీసుకొస్తుంది. అప్పుడు ప్రభువా అంటే ఉపయోగము లేదు. గెహజీ అంతకాలం ఉన్నాడు, చిన్న ఆశ పుట్టింది ఎక్కడ? హృదయంలో. ఆ డబ్బులు నేను తీసుకుంటే బాగుండు, ఈ ముసలానికి ఎందుకు పనికిరాదు అనుకున్నాడు, పోయాడు. పాపము
కొంచెమే వచ్చింది అనుకున్నాడు కానీ లోకము జీవితకాలము కుష్ఠరోగం అంటే స్లో పాయిజన్ అనమాట. స్లో పాయిజన్. నేను నా జీవితంలో పాపమునకు అవకాశం ఇస్తే అది కొంచెం 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 ప్రాకిపోయి నష్టాన్ని కలుగజేస్తుంది. దాన్ని ఆరంభంలోనే దాన్ని కడుక్కో. ఆరంభంలోనే దాన్ని పూర్తిగా ప్రభు పాదలెద్ద పెట్టి క్షమాపణ అడిగి బలహీనతలు ఒప్పుకొని నా పాపములు క్షమించు ప్రభు అని అడిగితే ప్రభు ఏం చేస్తాడంటే నిత్య జీవం ఇచ్చుట కొరకే ఇచ్చినాడు. యుగాలు ఫలించాలని ఇష్టపడుతున్నాడు. మారు మనసైన ఫలము ఫలించాలనే ప్రభు ఇష్టపడుతున్నాడు. పిల్లరా, అట్లనే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అననీయ ఉన్నాడు. అననీయ కూడా ప్రేరేపించే శక్తికి లోబడిపోయినాడు. బిలాము లోబడిపోయినాడు. గెహజీ లోబడిపోయినాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా లోబడినారు. నువ్వు నేను లోబడడం పెద్ద సమస్య కాదు. లోబడతాం. లోబడక ముందే ప్రభు వాక్యం దగ్గర నువ్వు నేను పరీక్షించుకొని ప్రభా ఈ బల్ల దగ్గరికి వచ్చిన విమోచించిన ఆ జ్ఞాపకం చేసుకుంటున్నా. నువ్వు నా కొరకు బలి అయినావు, ప్రాణం పెట్టినావు, నేను సొత్తుగా ప్రజగా చేసుకున్నావు. ప్రత్యేకమైన జీవితం జీవించడం నా చేతన అవ్వట్లే. జీవించడానికి వాక్యం ఇచ్చినావు. వాక్యం చేత నన్ను పవిత్రపరచు. వాక్యం అర్థమయ్యేలా చేయి. వాక్యం ప్రకారం నడుచుటకు నాకు అవకాశం ఈ తండ్రి. ఎందుకంటే నేను కాంప్రమైజ్ లైఫ్ జీవిస్తున్నానేమో. లోపలికి వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్, బయటకు వెళ్ళినప్పుడు XYZ నాకు తెలియదు. ఇంకా అది మన మనస్సాక్షికే తెలుసు మనం ఎట్లా జీవిస్తున్నాం, ఎంత సమయాన్ని ప్రభుకి ఇస్తున్నాం. ప్రభు దగ్గర మనము క్షమాపణ అడుక్కొని యథార్థ హృదయంతో ప్రభువు మీద ఆధారపడి జీవించాలి. అందులో పాల్పొలు పొందితే ఆధారపడకుండా, ఆయన ఆదరణ లేకుండా, ప్రత్యేకమైన జీవితం లేకుండా, సమర్పణ జీవితం లేకుండా నేను కూడా క్రైస్తవునే బైబిల్ పట్టుకొని పోతానంటే ఉపయోగము లేదు. నిజమైన క్రైస్తవ జీవితము నేను జీవించాలని సరదరి సంఘంలో ఉంచి తన దాసుల చేత సంఘములు సిద్ధపరిచి అందులో నిన్నను ఉంచి తన సొత్తుగా ప్రజగా చేసుకుంటూ వచ్చినాడు. ప్రేమగల దేవుడు నమ్మకమైనవాడు గనుక మన హృదయాలను మనం పరీక్షించుకొని ప్రభు వైపు చూసినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. మోకరిద్దాం. కళ్ళు మూసుకొని ఎవరు దయచేసి అటు ఇటు చూడకండి. మన హృదయాలను ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభు కొరకు నమ్మకం ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరిద్దాం.